ఇది 100% కక్షపూర్వకంగానే చేస్తూ ఉన్నారు. ఆ సీట్లో కూర్చున్న కానించి ఎంతసేపు చెప్పు ఆ కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు అన్న గురించి, కవితక్క గురించి ఆరిపోసుకోవడం తప్పితే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? జనాల సో చెప్పండి మంజుల గారు, ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ విచారణలో హాజరు కావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే కక్ష కాదంటూ చర్యలుగా మీరు భావిస్తున్నారు. ఇది 100% కక్షపూర్వకంగానే చేస్తూ ఉన్నారు. కావాలని మాత్రమే. ఎందుకంటే ఆయన పదవికిన కానించి ఆ సీట్లో కూర్చున్న కానించి ఎంతసేపు చెప్పు ఆ కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు అన్న గురించి, కవితక్క గురించి ఆరిపోసుకోవడం తప్పితే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? జనాలలో పోయి చూడండి, విలేజ్లలో 2 ఏళ్ల నుంచి ఎట్లాంటి అభివృద్ధి లేక జనాలు చాలా ఇబ్బంది పడుతారు. చేస్తే మీరు ఏమన్నా ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఊర్లకు బాగుపడే పనులు ఏమన్నా, జనాలకు అవసరం వచ్చే పనులు ఏమన్నా చేసి చూపించాలి గానీ వీళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు టైం పాస్ చేయడం తప్పితే ఇంతకంటే ఏం కనిపిస్తలేదు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు టైం టు టైం రైతు బంధు కానీ, రైతు బీమా కానీ టైం టు టైం వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవి రావట్లేదని చాలా మంది భావం. ఇది 100% నిజం అండి. ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చూసుకోకపోయినా కూడా అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉండే. స్వయంగా నేనే చెప్తున్నాను, నాకు ఇంత అంత ల్యాండ్ ఉంది, ఇంతవరకు మాకు రూపాయి పడింది లేదు. మామూలుగా 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరం ఉన్న వాళ్ళకి పడుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు కూడా రైతులే కదా. 7 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు? అంత భూమి ఉన్నా కూడా నిరుపేదలు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతులు. మీరు వేస్తే అందరికి వేయండి. ఈ రోజు మీరు పక్షపాతం పెట్టినట్టుగా 1 ఎకరానికి 2 ఎకరాలు అంటే మీరు ఈ ఎకరము 2 ఎకరాలు అనుకుంటేనే మీకు ఉన్న 5 సంవత్సరాల కాలాన్ని గడిపేయడానికి మాత్రమే. ఇంతకంటే ఏమన్నా జరుగుతుందా? ఊర్లలో ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారా? అట్లాంటిది ఏం లేదు. టైం పాస్ మాత్రమే చేస్తున్నారు. అదే విధంగా మొన్న కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కాళేశ్వరం అనేది రైతులకు పెట్టిన అన్నం అండి. మామూలుగా ఏ ఊరు పోయి చూసినా, ఎక్కడ పోయి చూసినా కూడా కాలువలు చూస్తుంటే కళ్ళకు నిండుగా కనిపించేస్తూ ఉంటది. అంటే బావులు ఎండిపోయిన వాళ్ళు, బోర్లు లేని వాళ్ళు ఆ కాలువల మీదనే కాలువల నీళ్లతోటే పంటలు పండించుకున్న రైతులు ఉన్నారు. ఈ రోజు కాలువలు లేక నీళ్లు రాక ఇబ్బంది పడి కొంతమంది పంటలు వేసుకునే 4 ఎకరాలు ఉన్న వాళ్ళు 1 ఎకరం వేసుకుంటూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి. అట్లాంటి ఆయనను తీసుకుపోయి మీరు ఈ కేసాన్ని దీంట్లో మోసం చేసిరండి, దాంట్లో మోసం చేసిరండి, జనాలకి ఏదో చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఎంత చెప్పినా ఏం చేసినా కేసీఆర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఇంటికి పెద్ద దిక్కులాంటోడు. లేనోనికి ఉన్నోనికి కలుపుకొని పోయి రైతు బంధు కానివ్వండి, రైతు భరోసానే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, కేవలం రైతుల కోసమే కేసీఆర్ పుట్టి వాళ్ళ కోసమే సేవ చేసుకుంటే ఒక ఇంటికి పెద్ద కొడుకు లాగా తను అయితే ఈ రోజు ఆయన మీద లేనిపోని అన్ని వేసి తిప్పడం, టైం పాస్ చేయడం తప్పితే ఏం లేదు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తారు. ఇది 100% నిజం అండి. రాబోయే స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకి ఎట్లాంటి ఇది లేదు కాబట్టి ఏదో ఒకటి ముందట వేసి ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాలల్లో కాంగ్రెసే కావాలి, కొంతమంది మార్పు కావాలని ఓట్లేసి కాంగ్రెస్ తెచ్చుకున్న జనాలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, నాయకులే ఉన్న వాళ్ళు మార్పు అనేసి ఇంత పెద్ద మార్పు చూసిన తర్వాత కాంగ్రెస్ అంటే ఇంకా వదలనైనా ఈ పాలన చాలు, వీళ్ళు చేసిన సేవ చాలు, ఎట్లాంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు, రైతు బంధు పడతలేదు, రైతు ఇదంతా ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారు. సో గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇచ్చారు, తులం బంగారం అన్నారు, ఏవి కూడా అమలు చేయట్లేదు. ఏది కూడా జరగలేదండి. తులబంధం వరకు వచ్చిందా? నాకైతే రాలేదు. మా ఊర్లో నేను ఒక విలేజ్ కి ఒక సర్పంచ్ అని, ఒక మండల మహిళా అధ్యక్షురాలని నేను. మా సైడ్ లోనైతే ఎవరు కూడా తులం బంగారం ఇచ్చిందే లేదు. మరి వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను. మా విలేజ్ వచ్చి ఒలగండ మండలం, అంటే యాదగిరిగుట్ట జిల్లా ఒలగండ మండలం, గ్రామం వచ్చేసి క్రేష్పల్లి. ఉన్న బస్సును తీసేశాడండి. నేను రీసెంట్ గా మొన్న యాదగిరిగుట్ట డిపో దగ్గర పోయి గొడవ పెట్టుకొని వచ్చిన. సంవత్సరంన్నర అవుతుంది. ఉన్న బస్సును తీసేసిండు. ఎందుకు తీసేసిండో ఏందో అనేది మాకు కూడా తెలియదు. వీళ్ళు లేడీస్ కోసం మంచి చేస్తున్నాడు, ఎక్కడ మంచి చేస్తున్నాడో ఏమో తెలియట్లేదు. బస్సులు ఎక్కిన లేడీస్ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇట్లాంటి పాలన కాంగ్రెస్ పాలన.